హలో అండి. వెల్కమ్ టు టేస్టీ వైబ్. ఇవాళ మనం చేసుకోబోతున్న వంట ప్రెషర్ కుక్కర్‌లో ఎంతో ఈజీగా మీల్ మేకర్ పులావ్ చేసుకుంటున్నామండి. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలేంటో చూసేద్దాం. ముందుగా మనం క్యారెట్ ముక్కలు, కరివేపాకు, 3, 4 పచ్చిమిర్చి, ఒక పెద్ద సైజ్ ఆనియన్‌ని తరిగి పెట్టుకోండి. ఇప్పుడు ఇందులో కావాల్సిన గరం మసాలా చూసేద్దాం. ఒక చిన్న దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి, మిరియాలు, కొద్దిగా జాపత్రి, కొంచెం షాజీరా తీసుకోండి. ఇప్పుడు ఒక కప్పు మీల్ మేకర్లను తీసుకుందాం. ఇవి ముందుగా ఒకసారి వాష్ చేసి పెట్టుకొని వేడి నీళ్ళలో నానబెట్టుకోండి. ఇవి ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానితే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకోండి. దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం తరిగి పెట్టుకున్న ఆనియన్స్, కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకోండి. ఇందులోకి పచ్చిమిర్చి కూడా వేసుకోండి. కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా వేగేలాగా వేయించుకోండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా క్యారెట్ కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఒకసారి ఇవన్నీ బాగా కలుపుకొని ఆయిల్‌లో బాగా ఫ్రై చేసుకుందాం. చూడండి, కొద్దిసేపటి తర్వాత ఇవన్నీ బాగా వేగిపోతాయి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పుదీనా యాడ్ చేసుకుందాం. ఇందులోకి మనం తీసి పెట్టుకున్న గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి వీటన్నిటిని బాగా కలుపుకోండి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి, కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకుందాం. వీటన్నిటిని ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ కారం యాడ్ చేసుకోండి. ఈ కారం మొత్తం కలిసిపోయేలాగా ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ధనియా జీరా పౌడర్ యాడ్ చేసుకోండి. ఇందులోకి వాటర్ పిండేసి మీల్ మేకర్లను కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ మీల్ మేకర్లు ఈ మసాలాతో మొత్తం కలిసిపోయేలాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగానే నానబెట్టిన బియ్యం యాడ్ చేసుకోండి. నేను 2 కప్పుల బియ్యాన్ని ముందుగానే నానబెట్టి పెట్టుకున్నానండి. ఈ రైస్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత రైస్ అంతటికి మసాలా బాగా పట్టేలాగా ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు దీంట్లోకి వాటర్ యాడ్ చేసుకుందాం. నేను 2 కప్పుల బియ్యానికి 4 కప్పుల వాటర్ యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు మూత పెట్టుకొని 2 విజిల్స్ వచ్చేదాకా ఉంచుకోండి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత తీసి చూస్తే మనకి మీల్ మేకర్ పులావ్ రెడీ అయిపోతుందండి. ఇది చేసుకోవడం చాలా ఈజీ అండి. ఇంటికి గెస్ట్‌లు వచ్చినప్పుడు ఇన్‌స్టంట్‌గా ఇలా టేస్టీ వంటకం చేసి పెట్టొచ్చు. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ గనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌లో ఉన్న రెసిపీస్‌ని చూడడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.